వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా చందు ఎంత వేగంగా అయితే పట్నం తీసుకువెళ్ళాడో అంతే వేగంగా బయలుదేరి 10 నిమిషాల్లో ఇంటికి చేరుకోవాలన్న బలమైన పట్టుదలతో పోనిస్తున్నాడు. పూర్తిగా సూర్యుడు పడమర దిక్కుకు ఒదిగిపోయాడు. చీకటి స్వాగతం కోసం చంద్రుడు ఎదురు చూస్తున్నాడు. స్వామి సంధ్యావందనం పూర్తి చేసేసుకున్నారు. అక్కడ అష్టదళ పద్మాన్ని సిద్ధం చేసేసి పార్దు వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు రుద్రావిశ్వలు. చందు చాలా వేగంగా పోనిస్తున్నాడు. కారు ఇంకా టౌన్ దాటలేదు. పార్దు మనసులో ఎంతో ఆందోళన. ఇంతలో పార్దు మనసుని చదివేసినట్లు మురారి కూడా, పార్దు, మనం ఈ పూజ సామాగ్రితో ఫామ్ హౌస్ చేరుకోగలమంటావా అని కళ్ళను చిట్లించి అనుమానంగా చూస్తాడు. పార్దు కూడా దగ్గర పడ్డ కళ్ళతో ముందుకు చూస్తూ, నేను అదే ఆలోచిస్తున్నాను బావా అంటాడు. చందు, కారాపు ఒక్కసారిగా అంటాడు పార్దు. ఇప్పుడెందుకు బాబు, ఆలస్యమైతే పూజ చేయడానికి కుదరదని చెప్పారు కదా అని కంగారు పడిపోతాడు చందు. ముందు అర్జెంటుగా కారాపు. కారుని ఒక పక్కకు తీసుకువెళ్ళి ఆపుతాడు చందు. పార్దు వెంటనే ఆ పూజ సామాగ్రి చేతిలోకి తీసుకుని, బావా, వీటిని 3 సంచుల్లో సర్దుదాం అంటాడు. ఇప్పుడెందుకు పార్దు, అసలే ఆలస్యమైపోతుంటే ఇప్పుడు ఇవన్నీ అవసరమా? చందు, నువ్వు పోనీ. నా మాట వినండి బావా. మీరిద్దరూ ఎందుకు ఏమిటి అని అడగకుండా నేను చెప్పింది చేయండి చాలు, ఖచ్చితంగా చెప్పేస్తాడు పార్దు. పార్దు ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తాడని మౌనంగా ఉండిపోయాడు మురారి. వెంటనే పార్దు ఆ పూజ సామాగ్రిని 3 భాగాలుగా 3 సంచుల్లో సర్ది, బావా, మీరు ఈ బ్యాగ్ తీసుకుని వేరే ట్యాక్సీలో కానీ బైక్ మీద కానీ ఫామ్ హౌస్కు బయలుదేరండి అని ఒక బ్యాగ్ని మురారి చేతిలో పెడతాడు పార్దు. అలా ఎందుకు పార్దు? అయోమయంగా చూస్తాడు మురారి. చెప్పాను కదా బావా, ఎందుకు ఏమిటి అని దయచేసి అడగద్దు. ముందు కారు దిగండి. ఇప్పుడు అక్కడికి ఎవరొస్తారు పార్దు? మళ్ళీ అనుమానంగా చూస్తాడు మురారి. డబ్బు ఆశ ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు తప్పనిసరిగా ఉంటారు కదా, వాళ్ళకి కాస్త ఎక్కువ డబ్బులు ఇస్తామని చెప్పండి. ఇంత చిన్న పనికి ఎక్కువ డబ్బిస్తానంటే ఎవరో ఒకరు తప్పనిసరిగా వస్తారు అంటాడు పార్దు. మరి మీరు అని అడుగుతాడు మురారి. చందు, నువ్వు కూడా కార్ దిగి ఈ బ్యాగ్ తీసుకుని ఎవరో ఒకరిని బతిమాలి ఫామ్ హౌస్కి బయలుదేరు. మీ ఇద్దరు 5 నిమిషాల్లో బయలుదేరాలి అని చాలా గంభీరంగా మాట్లాడేస్తాడు పార్దు. చందు కూడా అయోమయంలో పడిపోయినప్పటికీ పార్దుకి ఎదురు చెప్పలేని పరిస్థితి. మరి మీరు అంటూ డోర్ తీస్తాడు చందు కూడా. నేను ఈ కారులోనే వస్తాను. పార్దు సమాధానం చూసి ఇద్దరూ ఆశ్చర్యపోతారు. పార్దు ఎందుకిలా చేస్తున్నాడో అర్థం కాక మౌనంగా ఉండిపోయారు. బావ, ఏంటలా చూస్తున్నారు? నేను బయలుదేరుతున్నాను, మీరు కూడా ఏదో ఒక వెహికల్ పట్టుకుని తొందరగా వచ్చేయండి అంటూ పార్దు కిందకు దిగుతూ డ్రైవింగ్ సీట్లోకి వెళ్ళబోతాడు. మురారి ఏదో మాట్లాడబోతాడు కానీ పార్దు వీళ్ళని పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేసేసి ముందుకు వెళ్ళిపోతాడు. మురారి చందులకు పార్దు తీరు ఇంకా విడ్డూరంగానే అనిపిస్తుంది. వెళ్ళిపోతున్న పార్దు కార్ వైపే అలా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు. పార్దు వెళ్ళే వేగం ఎలా ఉందంటే 5 నిమిషాల్లో ఫామ్ హౌస్కి చేరుకుంటాడా అన్నంత వేగంగా వెళుతున్నాడు. వీళ్ళు ఇంకా అలా చూస్తుండగానే పార్దు వీళ్ళ కళ్ళకు కనిపించనంత దూరంగా వెళ్ళిపోయాడు. అదేంటి మురారి బాబు, పార్దు బాబు ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు? ఇంకా అయోమయం వీడలేదు చందుని. మురారి మాత్రం బయటపడి, దీనికి ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది చందు. పార్దు వెళ్ళిపోయాడు, మనం కూడా ఆలస్యం చేయకుండా ఎవరో ఒకరిని వెతుక్కుందాం పదా అంటాడు మురారి కూడా కంగారుగా. అలా వాళ్ళిద్దరూ అక్కడ ఉన్న వాళ్ళని కనుక్కునే పనిలో పడ్డారు. మురారికి పెద్ద కష్టపడక్కర్లేకుండానే డబ్బులు ఎక్కువ ఇస్తాననేసరికి ఒక 25 ఏళ్ల కుర్రాడు ఒప్పుకుంటాడు. చందు, నన్ను ఈ అబ్బాయి తీసుకువెళ్తానంటున్నాడు. నువ్వు కూడా ఎవరో ఒకరిని చూసుకుని త్వరగా వచ్చేయి. ఆ బ్యాగ్ మాత్రం జాగ్రత్త అంటాడు మురారి. ఇంకొకరు దొరకాలంటే బాగా ఆలస్యమైపోతుందేమోనయ్యా, నేను కూడా మీతో పాటు ఆ బండి మీద వచ్చేస్తాను.
ఇందువదన గురించిన భయం చందులో కనిపిస్తుంది మురారికి. వద్దు చందు, పార్దు ఇలా చెప్పడం వెనక ఏదో పెద్ద కారణమే ఉంది, కాబట్టి పార్దు చెప్పినట్లు వినడమే మంచిదనిపిస్తుంది అంటాడు మురారి మళ్ళీ. మురారి కూడా చెప్పనట్లుగా పార్దులాగే మాట్లాడుతుండడంతో ఇష్టం లేకపోయినా సరేనని తలాడిస్తాడు చందు. అలా మురారి కూడా ఆ బ్యాగ్ని జాగ్రత్తగా మడిచి పట్టుకుని ఆ అబ్బాయి బండి ఎక్కి వెళ్ళిపోతాడు. చందుకి కూడా ఒక 2 నిమిషాల్లోనే అక్కడ ఉన్న ఒక ట్యాక్సీ డ్రైవర్ ఫామ్ హౌస్కి తీసుకువెళ్తానని చెప్పేసరికి చందు పని కూడా సులువైపోతుంది. అలా ముగ్గురు 3 వెహికల్స్లో ఆ పూజ సామాగ్రి తీసుకుని ఫామ్ హౌస్కి బయలుదేరారు. పార్దు చాలా దూరం వెళ్ళిపోయాడు. ఇక 5 నిమిషాల్లో ఫామ్ హౌస్కి చేరుకుంటామని తెలిసిన పార్దు మనసులో ఏమాత్రం సంబరం లేదు. ఎందుకంటే ఆ ఇందువదనను అంత తక్కువ అంచనా వేయట్లేదు పార్దు. కానీ తన ప్రయత్నం ఆపకుండా ఆ ఇందువదన పెట్టే ఇబ్బందులను సైతం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చిట్లించిన కనుబొమ్మలతో వేగంగా కార్ని పోలిస్తున్నాడు. ఇంతలో వేగంగా వెళుతున్న పార్దు కారు ముందు ఎవరో ఉన్నట్లనిపిస్తుంది. వాళ్లను కాపాడే ప్రయత్నంలో కారుని వేగంగా పక్కకు తిప్పుతాడు పార్దు. ఆ వేగంలో ఒక్కసారి స్టీరింగ్ పక్కకు తిప్పడంతో పార్దు కార్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుని గుద్దుకుని పల్టీ కొడుతుంది. ఏదైతే జరుగుతుందని పార్దు ఊహించాడో అదే జరిగిపోయింది. పార్దుని కాపాడడానికి అక్కడ ఒక్కరు కూడా లేరు. ఆయాసపడుతూ సొమ్మసిల్లి పడిపోతాడు. 5 నిమిషాలు గడిచిపోతుంది. అప్పుడే సరిగ్గా బైక్ మీద వస్తున్నాడు మురారి. రోడ్డు పక్కన బోల్తాపడి ఉన్న పార్దు కారు చూసి నిర్ఘాంతపోతాడు. భయంతో కళ్ళు పూర్తిగా తెరుచుకుంటాయి. వెంటనే పెద్దగా స్పీడ్గా వెళుతున్న ఆ అబ్బాయి భుజంపై చేయి వేసి "హే బైక్ ఆపు" అంటాడు. ఒక్కసారిగా అబ్బాయి బండి ఆపుతాడు. వెంటనే మురారి రెప్పపాటులో బండి దిగి వేగంగా కార్ దగ్గరకు పరిగెడతాడు. "పార్దు, పార్దు" అంటూ ఆ బైక్ మీద ఉన్న కుర్రాడి వైపు చూసి ఇలా రా అన్నట్లు సైగ చేస్తాడు. ఆ అబ్బాయి కూడా బైక్ స్టాండ్ గబగబా వేసేసి అక్కడికి పరిగెడతాడు. అలా బోల్తా పడి ఉన్న ఆ కారులోంచి పార్దుని బయటకు తీయడానికి చాలా కష్టపడుతున్నారిద్దరూ. మురారి మనసులో పార్దుకి ఏమైందో అన్న తెలియని భయం, అసలు పార్దు బ్రతికి ఉన్నాడా లేదా అన్న ఆందోళన మురారిని వేధిస్తుంది. డోర్ లాక్ చేసి ఉండడం వల్ల పార్దుని బయటకు లాగడం చాలా ఇబ్బందిగా ఉంది. అలా సొమ్మసిల్లి పడిపోయిన పార్దుని చూసి మురారి కళ్ళలో నీళ్లు ధారల్లా కారుతున్నాయి. పార్దుని బయటకు తీయడం వాళ్ళిద్దరి వల్ల అవ్వట్లేదు. వెంటనే మురారి ఏడుస్తూ తన ఫోన్ తీసుకుని చందుకి కాల్ చేస్తాడు. "హలో చందు, బయలుదేరావా? ఎక్కడున్నావు?" వణుకుతున్న కంఠంతో అంటాడు. "వచ్చేస్తున్నాను బాబు, దారిలోనే ఉన్నాను." "ఎక్కడి వరకు వచ్చావు?" "కంకర్ రోడ్లోకి వచ్చేసాను బాబు." "అవునా, తొందరగా రా. పార్దుకి యాక్సిడెంట్ అయింది." "యాక్సిడెంటా?" "అవును చందు, కార్ బోల్తా కొట్టింది. పార్దుని కారులోంచి బయటకు తీయడం చాలా కష్టంగా ఉంది." ఏడుస్తూ చెబుతాడు మురారి. "పార్దు బాబు క్షేమంగానే ఉన్నారు కదా అయ్యా?" "అదే తెలియట్లేదు చందు. నువ్వు కూడా తొందరగా వస్తే పార్దుని హాస్పిటల్కి తీసుకువెళ్ళచ్చు." "సరే బాబు, వచ్చేస్తున్నాం" అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తాడు చందు. 2 నిమిషాల కన్నా ముందే అక్కడికి వెళ్ళిపోతాడు. ఆ ట్యాక్సీ డ్రైవర్తో కలిసి చందు ఆగమేఘాల మీద బోల్తా పడిన కార్ దగ్గరకు వెళ్తాడు. అలా నలుగురు ఎలాగైతే అతి కష్టం మీద పార్దుని ఆ కార్లోంచి బయటకు తీస్తారు. మురారి వెంటనే పార్దు నాడిని పరీక్షిస్తాడు. తన తలను పార్దు గుండెలపై వాల్చి "అమ్మయ్యా" అని ఒక్కసారి ఏడుస్తూ ఊపిరి పీల్చుకుంటాడు. "పార్దు బాబుకి ఏం కాలేదు కదయ్యా?" అడుగుతాడు చందు కూడా హడలిపోతూ. "అదృష్టవశాత్తు ఏం కాలేదు. తొందరగా పార్దుని ట్యాక్సీలో పడుకోబెడదాం" అని పార్దుని బలంగా పైకి లేపుతాడు మురారి. అలా నలుగురు పార్దుని సాయం పట్టి ఆ ట్యాక్సీలో ఎక్కిస్తారు. "చందు, నేను ఈ ట్యాక్సీలో పార్దుని హాస్పిటల్కి తీసుకువెళ్తున్నాను. నువ్వు ఈ పూజ వస్తువులని ఎలాగోలా ఇంటికి చేర్చు. తొందరగా, అక్కడ మన కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. టైం అయిపోతుంది చందు"
అని కంగారు పెట్టేస్తున్నాడు మురారి. పార్థుని అటువంటి పరిస్థితుల్లో వదిలి అస్సలు వెళ్ళాలని లేకపోయినా తప్పని పరిస్థితుల్లో చందు కూడా ఏడుస్తూ హడావిడిగా బండి ఎక్కేస్తాడు. మురారి కూడా వేగంగా కారెక్కబోతూ చందు అని గట్టిగా పిలుస్తాడు. చందు వెనక్కి చూస్తాడు. పార్థుకి ఇలా జరిగిందని ఇంట్లో ఏ ఒక్కరికి తెలియకూడదు. మేము వెనకాల వస్తున్నామని చెప్పు అంటాడు. సరే బాబు అని తలాడిస్తాడు చందు. కిషోర్, ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా తీసుకువెళ్ళు అని ఆ కుర్రాడికి కూడా చెప్పి కారెక్కేస్తాడు మురారి. అలా కిషోర్ బైక్ మీద చందుని ఫామ్ హౌస్కి వెళుతుంటే ట్యాక్సీ వెనక్కి తిప్పి పార్థుని మురారి హాస్పిటల్కు తీసుకువెళ్తున్నాడు. సమయం అరగంట కాదు కదా, 3/4 గంట కూడా దాటేసింది. ఇక 1/4 గంట సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇక 5 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటామనుకుంటున్నాడు చందు. కానీ మనం అనుకున్నదే జరిగితే ఇక భవిష్యత్తు అనే పదం ఎందుకు? అలా ఇంటికి చేరుకుంటామనుకుంటున్న క్షణంలోనే అస్సలు ఊహించని విధంగా ఒక పెద్ద నల్ల పిల్లి బండి ముందు చక్రంలో పడుతుంది. ఒక్కసారిగా చందు, కిషోర్లు కూడా బండితో సహా కింద పడిపోతారు. ఆ పూజ సామాగ్రి అంతా చెల్లాచెదురుగా పడిపోతుంది. బైక్ చందుపై పడిపోతుంది. చందు కాలికి బలమైన దెబ్బ తగులుతుంది. కిషోర్ కూడా ఎవరో ఒకరు లేపితే కానీ లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు. తనకు దెబ్బ తగిలిందన్న బాధ కన్నా ఆ పూజ వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోవడం చూసిన చందులో ఎంతో ఆందోళన, ఆవేదన. ఒక పక్క తనని నొప్పించే నొప్పి కన్నా ఆ ఇందువదన భయమే చందులో ఎక్కువైపోయింది. కానీ ఏం చేయలేని నిస్సహాయతలో ఉన్నాడు చందు. బాబు, నీకేం కాలేదు కదా? పక్కన పడి ఉన్న కిషోర్ని చూస్తూ కంగారుగా అడుగుతాడు. కాలు బాగా నొప్పిగా ఉందండి, ఫ్రాక్చర్ అయిందేమో, నాకేదో భయంగా ఉంది అని తన బలాన్నంతా కూడగట్టుకుని ఎంత పైకి లేద్దామని చూస్తున్నా లేవలేకపోతున్నాడు కిషోర్ కూడా. ఆ చుట్టుపక్కల సాయపడే వాళ్ళు ఒక్కరు కూడా లేక చందునే ఏదో విధంగా తన కాలుపై ఉన్న ఆ బండిని ఒక చేత్తో నెమ్మదిగా గెంటుతున్నాడు. కిషోర్ కూడా లేవడానికి ప్రయత్నిస్తున్నాడు. నెమ్మదిగా సాయంత్రం రాత్రిగా రూపాంతరం చెందుతుంది. విశ్వ పెట్టిన ఆ గడువు కూడా ముగిసిపోయింది. పూజ ప్రారంభించాల్సిన సమయం దాటిపోయింది. చందుకి ఏం చేయాలో పాలుపోవట్లేదు. చీకటి భయం ఎక్కువైపోయింది చందులో. ఇద్దరు అటు ఒకరు ఇటు ఒకరు దిక్కులేని స్థితిలో పడి ఉన్నారు. చందు తనకు యాక్సిడెంట్ అయిన విషయం, ఆ పూజ వస్తువులు ఇంటికి చేర్చలేకపోయానన్న విషయం వెంటనే పార్థు, మురారిలకు తెలియజేయాలనుకుంటాడు. తన జేబులో ఉన్న ఫోన్ తీస్తాడు. చందు దురదృష్టం ఎలా ఉందంటే ఆ ఫోన్ కూడా పగిలిపోయింది. దాన్ని చూసిన వెంటనే చందులో ఇంకా నిరుత్సాహం. ఇక ఈ రాత్రికి ఆ ఇంట్లో వాళ్ళు, ఈ నడి రోడ్డు మీద నేను చనిపోవడం ఖాయమని మనసులో నిశ్చయించేసుకుంటాడు చందు. అలా భయంకరమైన బాధను భరిస్తూ అరగంట సమయాన్ని యుగంలా గడుపుతున్నారిద్దరూ. సరిగ్గా అప్పుడే దూరం నుంచి ఏవో లైట్స్ కనిపిస్తున్నాయి చందుకి. వాటి వైపే చాలా ఆత్రంగా చూస్తూ, ఈ సమయంలో ఈ దారిలో ఎవరొస్తారు? తప్పనిసరిగా పార్థుబాబు వాళ్ళే అయ్యుంటారు అనుకుంటాడు. చందు ఊహించినట్లుగానే ఆ కార్ వీళ్ళ దగ్గరికి వచ్చి రోడ్డు మీద అడ్డంగా పడి ఉన్న వీళ్ళను చూసి ఆగుతుంది. చందు మనసులో కాస్త సంతోషం, కారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ, పార్థుబాబు వాళ్ళు వచ్చేశారు, నన్ను బ్రతికిస్తారు అని మనసులో అనుకుంటున్నాడు. కారులో ఉన్న మురారి వేగంగా డోర్ తీసి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఇంకోవైపు నుండి పార్థు కూడా వేగంగా కిందకు దిగి వీళ్ళ దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తాడు. చందు, నీకు కూడా యాక్సిడెంట్ అయిందా అని ఆశ్చర్యపోతూ కంగారుగా కిషోర్ని, చందుని ఆ కారులో ఎక్కిస్తారు ముగ్గురు. చందు మాత్రం దీనంగా ఏడుస్తూ, పార్థుబాబు మీకేం కాలేదు కదా అని పార్థు తలకు కట్టిన కట్టుని నిమురుతున్నాడు ప్రేమగా. చెమ్మగిల్లిన కళ్ళతో ఒక్కసారే పార్థు చందు వైపు చూస్తూ, నాకేం కాలేదు చందు, పద ఇప్పుడే హాస్పిటల్కి వెళ్దాం. నన్ను క్షమించండి బాబు, మీరు చెప్పినట్లు ఆ పూజ వస్తువులు నేను ఇంటికి చేర్చలేకపోయాను, నా వల్ల కాలేదు అని దీనంగా ఏడుస్తున్నాడు. కాసేపు దాని గురించి నువ్వేం ఆలోచించకు,
ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదా, పాపం మన వల్ల ఆ కుర్రాడికి కూడా దెబ్బలు తగిలాయి అని కిషోర్ వైపు కూడా జాలిగా చూస్తారిద్దరూ. చందు మాత్రం కంగారు పడుతూ, వద్దు బాబు వద్దు, మనం ఆ పూజ సామాన్లు తీసుకుని ఇంటికి వెళ్ళిపోదాం, ఆ పూజ జరగకపోతే అందరూ చచ్చిపోతారు అంటాడు భయపడిపోతూ. నిన్ను కాసేపు దాని గురించి ఏం ఆలోచించొద్దంటున్నానా? రాము, కార్ మళ్ళీ హాస్పిటల్కి పోని అంటాడు పార్థు. అలా చందుని కిషోర్ని తీసుకుని మళ్ళీ హాస్పిటల్కి బయలుదేరతారు. సమయం సాయంత్రం 8 గంటలు దాటిపోయింది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.